రైట్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను మీ రమ్య. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధిలో చేపట్టదలిచిన ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇక ఈ టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేబీహెచ్పీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. క్యూర్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలు ఉండగా మొదటి దశలో 16 నియోజకవర్గాలలో టవర్స్ నిర్మించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. ఎస్ రమ్య, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి కుకట్పల్లి ఏరియాలోకి వచ్చి భూమి పూజ చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ కేటీహెచ్పీ ప్యూర్ ఏరియా అనేటువంటి ఇక్కడ లక్ష్మీ ఇండ్ల పథకంలో భాగంగా చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కళ నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈ రోజు ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. ప్రజెంట్ నేను ఇక్కడ లొకేషన్ లో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు, బిజినెస్ లో కూడా భూమి పూజకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇక్కడ పంతులు వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ స్టేజ్ నిర్మాణం కూడా చేశారు. ఇక్కడ కొంతమంది రాజకీయ నేతలు కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, విఐపీని ప్రతి ఒక్కరికి ఇక్కడికి వస్తారు కాబట్టి వారికి తగ్గట్టుగానే ఇక్కడికి ఏర్పాట్లు కూడా చేశారు. సో మనం చూసుకోవచ్చు, సామాన్యుడి కళల సాకారానికి తెలంగాణ ప్రభుత్వం తోడుగా ఉంటుందని సీఎం పలుమార్లు కూడా అనేక రకాలుగా సభలో కూడా చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి అర్హుడికి, అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చెందాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 50,000కు పైగానే దరఖాస్తులు వచ్చాయి. సో దరఖాస్తులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి 15వ తేదీ వరకు కూడా దరఖాస్తుల తేదీ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం బిజినెస్ లో కూడా చూసుకోవడం జరిగింది. ఇక్కడ కేపీహెచ్పి మనకు మలేషియన్ టౌన్షిప్ కి ఎదురుగా ఉన్నటువంటి ఈ గ్రౌండ్ లో అయితే ఇండ్ల నిర్మాణం అయితే త్వరలో చేపట్టబోతున్నారు. సో ఇక్కడ మనకు ఒక మ్యాప్ ద్వారా కూడా ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ 1 BHK ఏ విధంగా ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ మొత్తం డెమో రూపంలో ఇక్కడ మనకి చూపించారు. సో ఇక్కడ మనం బిజినెస్ లో కూడా చూసుకోవచ్చు. హాల్, కిచెన్ అలాగే బెడ్రూమ్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ కట్ మనకి ఇక్కడ ఒక డెమో కూడా చూపించడం జరిగింది. సో ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ స్థలంలోనే 5 ఎకరాల విస్తీర్ణంలో 43 కోట్ల వ్యయంతో అయితే ఇక్కడ ఈ ఇండ్లు నిర్మాణం చేయబోతున్నారు. సో 2 విడతల వారిగా అయితే పేదలకు ఇండ్లు నిర్మించాలనే ఒక సదుద్దేశంతో అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ రోజు భూమి పూజ చేసిన తర్వాత ఇండ్ల నిర్మాణం అయితే కొనసాగుతుంది. సో అప్పటి వరకు మనకు దరఖాస్తులు ఏదైతే దరఖాస్తులు పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు, రాజకీయంగా ప్రభుత్వం ఏదైనా సరే ఒక స్కీమ్స్ తీసుకొచ్చారో అవకతవకలు కావచ్చు, లోపల కొన్ని అవరోధాలు కావచ్చు, కొన్ని స్కామ్స్ కూడా జరుగుతాయి. సో అట్లా స్కామ్స్ ఏమి కూడా జరగకుండా పైలట్ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా పారదర్శకంగానే లాటరీ ద్వారా కేటాయించబడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఎవరికి కూడా ఎట్లాంటి అన్యాయం జరగదు, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేటివి వస్తాయి. హైదరాబాద్ అంటే మనకు ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ప్రభుత్వం కేటాయించేటువంటి ఏదైనా ఇండ్లు కావచ్చు, మనకు గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇచ్చినట్లు ఇల్లు కావచ్చు, మనకు అవుట్స్కట్స్ లో ఎక్కువగా ఇస్తారు. సో ఫస్ట్ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అంటే మలేషియన్ టౌన్షిప్ కి ఎదురుగా ఉన్నటువంటి ఈ గ్రౌండ్ అంటే మనకు ఇది ఒక కాస్ట్లీ ఏరియా అని చెప్పుకోవచ్చు, రద్దీ అలాగే అత్యంత ఖరీదైనటువంటి ఏరియా అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక సెంటు భూమి కొనాలన్నా కూడా రూపాయి కూడబెట్టి పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా వరకు కూడా అవస్థలు పడాల్సి ఉంటుంది. సో అట్లాంటి ఏరియాలో మనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ ఇండ్లను చేజిక్కించుకోవడానికి చాలా మంది కూడా ముందంజలో ఉన్నారు. అందుకే ఇన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కూడా ఇప్పటికే వచ్చాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమందికి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగింది. మళ్ళీ అదే స్కీమ్ లక్ష్యం ఇండ్లను కూడా కేటాయిస్తున్నారు కాబట్టి చాలా వరకు కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 అలాగే మనకు విడతల వారిగా కూడా ఇండ్లను కేటాయిస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా అయితే ప్రతి అర్హుడైనటువంటి వాళ్ళకైతే ఈ ఇండ్లు అయితే కేటాయించడం జరుగుతుంది. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఈ రోజు భూమి పూజకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ దిగ్విజయంగా జరుగుతున్నాయి. సో మనం స్టేజ్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడికి చాలా వరకు కూడా రాజకీయ ప్రముఖులు వస్తారు. సో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు కూడా కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రతినిధులు అలాగే పబ్లిక్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా దిగ్విజయంగా చేశారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంతరాలు జరగకుండా
సో ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు, ఎందుకంటే మరికొద్ది సేపట్లో సీఎం ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి, ఇక్కడ భూమి పూజ చేయబోతున్నారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద అయితే ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ఇదొక పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పేద వారికి సొంతింటి కళ ఉంటుంది. రూపాయి రూపాయి కూడబెట్టి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ కి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఎక్కడో మారుమూలన చాలా చిన్న ఏరియాలో ఇల్లు కొనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అట్లాంటి వారికి ఇదొక పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను చేజిక్కించుకోవడానికి ఇప్పటికే క్యూలో ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది దరఖాస్తులు కూడా ఇప్పటికే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే 50,000 పైగానే దరఖాస్తులు వచ్చినాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్. సో ఇంకా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సో పేదింటి వారికి కళ నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లు దక్కుతాయంటేనే చాలా మంది కూడా ఆ ఊహనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో చూడాలి మరి 1 year లోపు, అంటే దాదాపుగా బోనాల పండుగ వరకు కూడా ఇక్కడ ఈ 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇక్కడ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత బోనాల పండుగ వరకు గృహప్రవేశం చేయాలి. ప్రతి పేదవాడు ఇక్కడ పండగ చేసుకోవాలి, బోనాల సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కూడా రాజకీయ నాయకులు అంటున్నారు. సో మరి చూడాలి అప్పటి వరకు ఇక్కడ నిర్మాణాలు కంప్లీట్ అవుతాయా, 4 టవర్స్ కంప్లీట్ అవుతాయా, 1080 ఇండ్లను నిర్మిస్తారా ఏంటని చూడాలి. మరి మొత్తం అయితే అరేంజ్మెంట్స్ అయితే దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రాబోతున్నారు. రైట్ లహరి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇల్లు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి ఒక గవర్నమెంట్ పథకం వస్తుంది అంటే చాలా మంది కొన్ని స్కామ్స్ చేస్తూ ఉంటారు. ఆ స్కామ్స్ జరగకుండా ఉండడానికి కాంగ్రెస్ తీసుకుంటున్న ఆ నిర్ణయాలు ఏంటి అని అంటారు? రమ్య, మీరు అన్నట్టుగా నిజంగానే ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ఏ పథకం అయినా సరే ప్రజలకు మేలు జరగాలని ఒక స్కీమ్స్ తీసుకొస్తుంది. అందులో భాగంగా కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది మధ్యవర్తుల వల్ల ఎన్నో అవాంతరాలు కొనసాగుతాయి, కొన్ని స్కామ్స్ కూడా కొనసాగుతాయి. సో అట్లాంటి స్కామ్స్ జరగకుండా లాటరీ స్కీమ్ ద్వారా ఈ ఇండ్ల నిర్మాణం అనేది, ఈ ఇండ్లు నిర్మించబడినటువంటి ఈ ఇండ్లు అనేది వాళ్ళకి కేటాయించే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ లబ్ధిదారులు పెట్టేటువంటి ఆ దరఖాస్తుల్లో కూడా ఎట్లాంటి లోటుపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో గతంలో కూడా ఇన్ని స్కామ్స్ అనేటివి పలుమార్లు జరిగాయి. సో మాకు వైద్యంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఇట్లా స్కీమ్స్ లో కావచ్చు పలు రకాలుగా స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఈ పేదల విషయంలో మాత్రం ఎట్లాంటి స్కామ్స్ జరగద్దు, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అయితే అసలే జరగద్దు అని చెప్పేసి సీఎం సీరియస్ గా ఉన్నాడు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్కామ్ జరగకుండా ప్రతి ఒక్కరు కూడా పేద మధ్య తరగతి కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్న వారికి లాటరీ స్కీమ్ ద్వారానే పారదర్శకంగానే పూర్తిగా వాళ్ళకి మాత్రమే చెందుతుందని చెప్పేసి భావిస్తున్నారు. సో మరి చూడాలి, పారదర్శకంగానే ఈ లాటరీ స్కీమ్ అనేది కొనసాగుతుందా, పారదర్శకంగానే పేద మధ్య తరగతి కుటుంబాలకు అసలైన అర్హులకే ఈ పేదల ఇల్లు అనేది దక్కుతాయా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఒక సామాన్య వ్యక్తికే ఈ ఇందిరమ్మ ఇల్లు పరిమితం అని అన్నారు కదా. సో ఒక ఇందిరమ్మ ఇల్లు పొందాలి అంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఎస్, ఇందిరమ్మ ఇండ్లను పొందాలంటే చాలా వరకు కూడా హైదరాబాద్ లో సొంతంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండాలి. అలాగే 10 సంవత్సరాల పైగానే హైదరాబాద్ లో నివాసం ఉండి ఉండాలి. వాళ్ళకు రేషన్ కార్డు ఉండాలి. ఇలా కొన్ని వాళ్ళకు అర్హతలు ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లు చేజిక్కించుకునే అవకాశం అయితే ఉంటుందని ఇప్పటికే దరఖాస్తులు మీ సేవలో వెళ్ళి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పటికే చూసుకోవచ్చు 50,000కు పైగానే దరఖాస్తులు వచ్చాయని ఇప్పటికే ఇన్ఫర్మేషన్. మరికొన్ని దరఖాస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. 15th అంటే మరో 2 రోజుల్లో కూడా మనకు ఇంకా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో మనకు మరి నిజంగానే అర్హులా కాదా ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్, వాళ్ళు హైదరాబాద్ కు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏం పని చేస్తున్నారు, వాళ్ళకు ఇన్కమ్ ఎంత వస్తుంది, వాళ్ళకు 6 లక్షల పైగా 6 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ రాకూడదు. సో అంతకు మించి వాళ్ళకు ఇన్కమ్ వస్తుందా, అంతకు మించి తక్కువ వస్తుందా, వాళ్ళు చెప్పేది నిజాలా అబద్ధాలా ప్రతిదీ పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు అనేది కేటాయించడం జరుగుతుంది. సో వాళ్ళు ఒకవేళ అబద్ధాలు చెప్పి ఇందిరమ్మ ఇల్లు చేజిక్కించుకోవాలని ట్రై చేసినా కూడా వీళ్ళు ముందస్తుగానే వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు కాబట్టి వాటిని అట్లాంటి వారికి మాత్రం ఇండ్లు అనేది రావు అని చెప్తున్నారు. సో మొత్తం చూడాలి మరి వాళ్ళకు ఉన్నటువంటి అర్హతతో పాటు
వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే 10,000 ఇస్తారో 10,000 ఇచ్చి వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటారో, ఒకవేళ వాళ్ళకు ఇండ్లు రాకపోతే, వాళ్ళు నిజంగా అర్హులు కాకపోయినా, లేకపోతే ఎక్కువ దరఖాస్తులు వచ్చి వాళ్ళకి ఇండ్లు రాకపోయినా, అట్లాంటి వారికి మాత్రం ఆ 10,000 కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి. సో రిటర్న్ ఇచ్చేస్తారు. ఎందుకంటే అది కూడా ఫోన్ పే, గూగుల్ పే ద్వారానే వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి, ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి ఈ యోజన ఏదైతే ఉందో, ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు, అర్హులైనటువంటి కుటుంబీకులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు దక్కుతాయి. ఎందుకంటే పేదలు కష్టపడి వాళ్ళకు లైఫ్ లో ఖచ్చితంగా సొంత ఇంటి కళ అనేది మా ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో శ్రీకారం చుట్టారు కాబట్టి, వాళ్ళకు ఖచ్చితంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అనేటివి ఇస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రైట్ లహరి, ఇప్పుడు మరి కాసేపట్లో అయితే కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. సో చాలా మంది ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రమ్య, మనం చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతున్నారు మరి కాసేపట్లో. అందుకు తగ్గట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. సో మనం ఏర్పాట్ల గురించి కూడా చూస్తున్నట్లయితే, ఇది మనకి ఇచ్చిన ఇక్కడ స్టేజ్, ఇది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వస్తారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, తదితరులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ స్టేజ్, చైర్స్ అన్ని కూడా. సో చాలా మంది కూడా గన్ మ్యాన్స్, అలాగే మనకు వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడికి లోపలికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి పూర్తిగా చెక్ చేసి లోపలికి వస్తారు. సో మనం కింద కూడా చూసుకోవచ్చు, పబ్లిక్ చాలా మంది వస్తారు కాబట్టి ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా చెక్ చేస్తూ వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. సో ఎందుకంటే ఇది మలేషియన్ టౌన్షిప్ కేపీహెచ్పీ ఏరియాలో చాలా కాస్ట్లీ అని కూడా చెప్పుకోవచ్చు. రద్దీ ప్రాంతం, అత్యంత ఖరీదైన ప్రాంతం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా లోపలికి వస్తున్నారు. ఎందుకంటే పేదవాళ్ళకు ఇక్కడ ఇండ్లు కేటాయిస్తున్నారు అంటే చాలా మంది కూడా ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి వాళ్ళు కృతజ్ఞత తెలపడానికి కూడా కొంతమంది ఇక్కడికి వస్తారు కాబట్టి అట్లాంటి వారు కొంతమంది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కావచ్చు. ఇంకొక 1 hour 2 hours టైం ఉంది కాబట్టి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు ఇక్కడికి. సో చేసి కూడా ఆల్మోస్ట్ కొంతమంది వచ్చారు ఇప్పటికే, మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. మైక్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ సిస్టమ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సో మొత్తం మీద అయితే మరి కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడికి రాబోతున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎస్, థ్యాంక్ యూ లహరి.